అందరికీ యేసుక్రీస్తు నామములో స్వాగతం అండి. ఈ బైబిల్ స్టడీలో ఈరోజు మనకు ఆకాశ్ వాళ్ళ తల్లిదండ్రులు ఒరిస్సా నుంచి వచ్చారు. లూసీ నాయక్, ఫ్రాన్సిస్ నాయక్, అంతేనా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్. నేను వాళ్ళ పెళ్లిలో వాళ్ళని తెలిసాను. అప్పటి నుంచి వాళ్ళ పేరు నాకు లూసీ నాయక్, ఫ్రాన్సిస్ నాయక్. వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో ఉంటారు. ఆకాశ్ వాళ్ళ తల్లిదండ్రులు. అండ్ ఆకాశ్ వాళ్ళు నమ్ముకున్న తర్వాత వాళ్ళు తెలిసిన ప్రభుత్వం నడిపిస్తున్నారని మనం నమ్ముతాం. ఈరోజు మనము యోహాను సువార్త 3వ అధ్యాయం మనం తీసుకుంటున్నాం కదా. John's Gospel, chapter 3. We will read from verse 1 onwards. We have completed many verses and we will continue few more verses today. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు ప్రియులరా మనము ఊహించుకున్నాము. ఈరోజు ఇంకా కొన్ని వచనాలు మనము ధ్యానించుకున్నాం. ప్రియులరా, దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయం తీస్తే నేను మీ కొరకు ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతాను. 1 నుంచి 17 వరకు చదువుతాను. గమనించండి ప్రియులరా. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 17 వరకు నేను చదువుతాను. మీ బైబిల్ చూసుకోండి. I will read from 1 onwards. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేటప్పుడు అతడు రాత్రి యందు ఆయన యొద్దకు కొనగే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీవు తెలవదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాము. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకముకి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఈరోజు మనం చదువుకోవాల్సిన వాక్యం ఇది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యము జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియులారా, చదవబడ్డ ఈ వాక్యాన్ని దేవుడికి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడండి ప్రభువా. ఇప్పటి వరకు మీ లేఖనాల ద్వారా తండ్రి ఎన్నో విషయాలు మాకు నేర్పించారు ప్రభువా. తెరవని సంగతులుగా ఎన్నో మాకు నేర్పించారు. ఈ రోజు కానీ మేమందరం తండ్రికి విధంగా మీ సన్నిధికి వచ్చాము తండ్రి. మీ
ఈ స్వరాన్ని వినగోరి మేము ఇచ్చాము తండ్రి. ఈ యొక్క ప్రకటనను మేము వినాలని మేము ఇచ్చాము ప్రభావ. మా ఆత్మీయ కళ్ళు మాకు తెరవండి. ఆయన చెప్తున్న నేను వింటున్న మేమందరం ప్రభావ నింపబడ్డ వారుగా వినడం మాత్రమే కాకుండా మేమందరం ఆయన వాటిని పాటించి రేపు రాజ్యంలో ప్రవేశించినప్పుడు బలా నమ్మకమైన దాసుగా అనిపించినప్పుడు మా అందరికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యంలో మనం ఒక 2 వారాలు అలెగ్జాండర్ బ్రదర్ గారు మనకు బైబిల్ స్టడీ తీసుకున్నారు. దానికన్నా ముందు నేను ఈ వాక్యం నేర్పించాను కదా, అది ఏంటంటే కొత్తగా జన్మించాలి. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే చాలా మంది మన క్రైస్తవులకు కదా కొత్తగా జన్మించడం అంటే చాలా మందికి తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మాత్రాన మనము క్రిస్టియన్స్ అయ్యామని అనుకుంటాం. కానీ బైబిల్ అని మనకు బోధించట్లేదు. ఇదే నికోదేమో కానీ ఆయన ఒక యూదుడు కదా, ఆయన యూద అధికారి. అంతేకాకుండా ఆయన గర్భోపదేశకుడు, గర్భశాస్త్రంలో బోధించే వ్యక్తి. అంతేకాకుండా ప్రియులుగా ఆయన దేవుని వాక్యం యొక్క జ్ఞానాన్ని వీరవాడు. ఒకసారి మనం నేర్చుకున్నట్టుగా పరిచయులు వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంత ఇస్తారంట? 10వ వంతు వాళ్ళు ఇస్తారు. అంత నిష్టగా ఉన్నా కానీ యేసు ప్రభు నికోదేమో చూసి ఏమంటున్నాడు? నికోదేమో నువ్వు కొత్తగా జన్మించాలి అంటాడు. ఆయన ఒక షాక్ ఏంటంటే, నేను యూదా మతంలో పుట్టాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, ప్రతి శనివారం మందిరానికి వెళ్తాను, అప్పుడు ఆదివారం వెళ్ళేవారు కాదు, వాళ్ళకు సబ్బతు శనివారం ఉన్నాడు వీళ్ళగా. ఆయన అంటాడు, నా సంపాదన అంతట్లో మీకు దశకాలం ఇస్తాను అని అంటాడు. అయినా కానీ ఈయన నన్ను కొత్తగా జరిపించాలని అంటాడే ఏంటని ఆయన అడిగినప్పుడు అది ఎలా సాధ్యం ప్రభు అన్నప్పుడు ఆయన అలా అడిగితే బాగుంటుందా? కానీ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకడు ముసలివాడైన తర్వాత తల్లి గర్భంలో అలా ప్రవేశించగలుగుతాడా, జన్మించగలుగుతాడా అని అడిగినప్పుడు అది వినడానికి కొద్దిగా అసహ్యం ఉంది. కానీ యేసు ప్రభు ఎలాంటి కోపం చూపించుకోవచ్చు కదా, ఆయన చాలా దీర్ఘశాంతంగా చాలా నెమ్మదిగా నికోదేమోతో మాట్లాడారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. పోయిసారి మనం నేర్చుకున్నాము, నీటి మూలముగా జన్మించాలంటే అర్థం ఏంటంటే దేవుని ఆ వాక్యం మూలంగా జన్మించాలి కదా. ద్వితీయోపదేశ కాండం 32 మనం చదివాము. నా మాట ఒకే, అది వర్షం వంటిది కాదా, నా యొక్క నోటి మాట అది చీకురు వంటిది కాదా, లేత గడ్డి మీద పడే మంచు వంటిది కాదా. వాక్యంలో మంచుతో, నీళ్లతో, వర్షంతో కదా ప్రియులరా వాళ్ళు పోల్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 మనం గమనిస్తాం ప్రియులరా, క్రీస్తు సంఘమును ప్రేమించి అది బుడతైనను కడంతమైనను అట్టి మరి ఏది లేకుండా వాక్యముతో ఆ ఉదక స్నానం చేసి దాన్ని తన ముందు పరిశుద్ధంగా నిలబెట్టుటకు దాన్ని పంపుతారు. ఇక్కడ నీళ్లు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. రెండవది నీళ్ళు అనేది పిల్లల బాప్తిసానికి అన్నట్టు సాదృశ్యం కదా పిల్లల. ఆ యొక్క నపుంసకుడు ఆ యొక్క ఫిలిప్పు వాక్యం చెప్పిన వెంటనే వాళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నీళ్ళను చూసినప్పుడు ఏమన్నాడంటే, ప్రతాప్ అయ్యా ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, నీకు బాప్తిసం ఇవ్వడానికి ఏమన్నా ఆటంకమా అభ్యంతరం ఉందా అంటే ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా బాప్తిసం ఇచ్చేస్తాం. కాబట్టి పిల్లల ఒకడు నీతి మూలంగా జన్మించాలంటే ఒకటి వాక్యానుసారంగా జీవించాలా, రెండవది అతడు తక్షణమే బాప్తిసం తీసుకోవడం చాలా ముఖ్యం. యేసుక్రీస్తు మార్కు సువార్తలో ఒక మాట అంటాడు పిల్లలు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి దాని తర్వాత అంటాడు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడడు. ఇక్కడ నమ్మిన వెంటనే ఏమొచ్చిందంటే ప్రియుల ఫాలోయింగ్ ఏమాక బాప్తిసం, అంతే కదా. సో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ రక్షణ పొందుతారు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమవుతుందో ఇమానుయేల్ గారు, మీరు మొదట వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి అందరి మొదట మీరు శిష్యులుగా చేయండి, తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి ఏం చేయండి, బాప్తిసం ఇవ్వండి.
సో రెండు సువార్తలలో ప్రియులారా యేసుక్రీస్తు ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఆయన చెప్పింది ఏంటంటే నా సువార్త ప్రకటించండి, వారిని శిష్యులుగా చేయండి, చేసిన తర్వాత లాస్ట్ ఏం చేయాలా? సో కాబట్టి ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలంటే ప్రియులారా ఇక్కడ అర్థం ఏంటంటే, ఒకటి మనం ఏ చేసినది లేఖనాల ప్రకారం ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు మనము చేస్తే మనం పరలోక రాజ్యానికి కొత్తగా జన్మించాలి. సో మరి ఏం చేయాలా? ఈ లేఖనాల ప్రకారం మనం చేసినప్పుడు కొత్తగా జన్మించిన వాళ్ళు అవుతారు. రెండోది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని రాజ్యంలో ఒక తలుపు మనకు దేవుడు తెలిసినట్టు కదా. దాని తర్వాత ఎన్నో అడుగులు ఉంటాయి కదా, లేదా ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ మనం వన్ బై చేస్తేనే దేవుని పరలోక రాజ్యం ప్రియులు. ఒక వాక్యంలో రాయబడింది, ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క విషయంలో తప్పిపోయినట్లయితే అతడు అన్ని విషయాలలో తప్పిపోయిన వాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ వాక్యం ఉన్నది. ఒకసారి చదువుకుందామా? అంటే బాప్తిసం ఒక్కటే సరిపోదంట ప్రియులారా, ఇంకా మనకు చాలా చాలా స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ మనం చేస్తేనే పరలోక రాజ్యం. ఏముందంటే ప్రియులు అక్కడ 10వ వచనంలో, ఎవడైనాలో ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమవుతాడంట? అపరాధి అడుగు. ఆకాశ్ చదువు, ఆకాశ్ మీ మమ్మీ డాడీకి అర్థమైంది. 2:10 କାରଣ ଯେକି ସମସ୍ତ ବ୍ୟବସ୍ଥା ପାଳନ କରି କେବଳ ଗୋଟିଏ ବିଷୟରେ ତ୍ରୁଟି ପଡ଼େ ତେବେ ସେ ସମସ୍ତ ବ୍ୟବସ୍ଥା ଲଙ୍ଘନ ଦୋଷରେ ଦଣ୍ଡନୀୟ ହୁଏ. ఓకే, సో ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అతను ఏం తీసుకుపడతాడంట? ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవును. సో దీన్ని బట్టి మనం ఏ బాధ్యత చేసుకుంటామంటే కదా, ఒక వ్యక్తి ఊరిలో ప్రాక్టీస్ తీసుకుంటే సరిపోదు. ఏం చేయాలంటే శ్రీలేఖ గారు, ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి, అవి స్టెప్ బై స్టెప్ 1 by 1 మనం చేసుకోవాలి. బాప్తిసం తర్వాత ఏంటి ప్రియులుగా మనం చేయాల్సిందంటే మనం పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని పొందాలా. అంతేనా? మనం రోజు ఒకరికైనా సువార్తను ప్రకటించాలా, రోజు దేవుడి వాక్యాన్ని చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, మందిరానికి రెగ్యులర్గా రావాలి, దేవుణ్ణి స్తుతించాలి, ప్రభురాత్రి బలలో పాలు. ఇవన్నీ ప్రియులరా బాప్తిసం ఒకటే సరిపోదు కదా. ఇవన్నీ మనం చేస్తేనే దేవుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశం. లేకపోతే ఒక దేశంలో నేను బాప్తిసం తీసుకున్నాను అంటే మనకు సరిపోదు. అది ఎట్లుందంటే, ఒక బాబు తల్లి గర్భం నుంచి బయట వచ్చినట్టుంది. వచ్చిన వెంటనే సరిపోద్దా? ఆ బాబుకు కదా ప్రియులరా ఆహారం, పాలు కావాలా, ఆ బాబుకు రోజు స్నానం చేయించాలా, అతని బలిదానంతా మనం క్లీన్ చేయాలా కదా, అతనికి మంచిగా మసాజ్ చేయించాలా. ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి ప్రియులరా. ఊరికిన కన్న మాత్రాన సరిపోదు. అలాగే మనం దాన్ని కొత్తగా జన్మించాం, అక్కడ సరిపోతుందా? సరిపోదక్క. కొత్తగా జన్మించిన తర్వాత కూడా మనం ఇంకా చాలా విషయాలు చేయాలా. ఆ చాలా విషయాలు మనం చూసుకున్నట్టుగా బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందాలా, దేవుని వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా కదా ప్రియులరా. మందిరానికి రావాలా, ఆయన దేవుడికి స్తుతించాలా, ప్రభురాత్రి బలలో పాల్గొందాలా, అందరితో మనం సహవాసం ఉండాలా. ఇవన్నీ 1 by 1 మనం చేసినప్పుడే అదే పరలోక రాజ్యానికి మార్గం ప్రియులరా. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, దాని శబ్దం విద్దరే కానీ అది నాకు చూడలేదు. సో ఆత్మతో జన్మించే వాడు అలాగే ఉంటుంది. అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అలా లోపల ఏ రకంగా వాళ్ళ జీవితాలలో ఒక చేంజెస్ వస్తాయో మనకు తెలియదు, కానీ జరుగుతుంది. మనందరి జీవితంలో మనందరికీ తెలుసు, ఒక స్టేజ్లో మనం ఎలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు వాక్యం విని 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 మన జీవితాలు మారలేదని కదా. ఈ వాక్యాలు విని 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 మన ఈరోజు పూర్తిగా క్రీస్తు పోలిన వారుగా నడుచుకుంటున్నాం. ఇంకా టోటల్ కాకపోవచ్చు, మన యేసు ప్రభువు అక్కడ ముందు, లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు కనీసం ఆయన రూపంలో కొద్దిగా మార్చబడతామని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్లియర్గా రాయబడిన ప్రియుల. ఒక రోజు వస్తుందంట, మనం క్రీస్తు పోలికలో, క్రీస్తు యొక్క స్వరూపంలో మనకు రూపాంతరం పొందుతామని శ్రీలేఖ
అది మనం రేపు రెండవ రాకడలో యేసు ప్రభు ముందు నిలబడ్డప్పుడు అప్పుడు దేవుడు మన గుణాలు యేసు ప్రభు గుణాలు వాళ్ళు ఉన్నాయా లేదా చూసిన తర్వాత అప్పుడు పదార్థ పక్కన మంచి దాసుడా రండి అని చెప్పి దాసుడా అని చెప్పి ఆయన ఆహ్వానం పలుకుతాడు. పోయినసారి మనం యేసు ప్రభు యొక్క యేసు ప్రభు చెప్పినట్టుగా శరీర మూలంగా జన్మించింది శరీరమే, కానీ ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మని. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు మనము ఈ లోకం ప్రకారము ఈ శారీరకంగా జన్మిస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అంటే శరీర మూలంగా జన్మించింది రక్త మాంసమే కాబట్టి అది దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోదు. కానీ ఆత్మ మూలంగా జన్మించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ప్రియులారా, చూడండి యేసుక్రీస్తు గాలి గురించి వాక్యం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాకుండా అది యొక్క శరీరములను జన్మించింది శరీరమే, ఆత్మములను జన్మించిన ఆత్మనే అని చెప్పిన తర్వాత 9వ వచనంలో నికోదేమో మళ్ళా ఒక ప్రశ్న అంటాడు. ఏది? అందుకు నికోదేమో చదవండి. అందుకు నికోదేమో ఈ సంగతులు ఏనాడు సాధ్యములని ఆయన అడగగా, చూశారండి, ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం గురించి మాట్లాడాడు, ఆత్మ గురించి మాట్లాడాడు, నీటి మూలంగా మాట్లాడాడు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో దాని గురించి మాట్లాడాడు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళా నికోదేమో ఏమడుగుతున్నాడు? ఇది ఎలా సాధ్యం ప్రభు? ఎవరు అనుకుంటే నికోదేమో మ్యాన్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ అంటే ప్రియుల, ఆయన ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటాయంట. ఇది ప్రియుల నికోదేమోతో మాట్లాడిన సందర్భం. ఇంతవరకు నికోదేమో ఇంకా మళ్ళీ మాట్లాడాడు. కానీ ఇదే నికోదేమో ప్రియుల యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కదా ప్రియుల ఆయన వచ్చి ఆయన డెడ్ బాడీని తీసుకొని అలవేరా లేకపోతే ఈ యొక్క ఏమంటారు అలవేరా చెప్పి తెలుగులో కలబద్ద ఆ యొక్క బుక్స్తో బైబిల్ రాయకుండా ఆయన మొదలంతా వాళ్ళు రాసి ఆయన శరీరాన్ని ఒక పక్కలో చుట్టి ఆయన దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటామంటే ఇదే నికోదేమో యేసు ప్రభువుని ప్రశ్న అడిగిన వ్యక్తి లాస్ట్ ప్రభుని నమ్ముకొని రక్షణ పొంది ఆయన చనిపోయినప్పుడు అరమధ్య యోసేఫ్ అని దాని తర్వాత ఈ నికోదేమో అని ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చి ఆయన శరీరాన్ని శిరోమించి తిప్పి లాస్ట్ టైం మనము దేవుని వాక్యంలో గమనిస్తాం. సో ఈ నికోదేమో ప్రభుని నమ్ముకున్నాడు, ఆయన కొత్తగా జన్మించాడు. ఆయన తప్పకుండా మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించినట్లయితే నికోదేమో అనేది మనం చూడగలుగుతాం. ఈ రోజు మనం నేర్చుకున్న వాక్యం 14 and 15 చదువుకుందామా? అరణ్యంలో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియులారా, మోషే కాలంలో ఏం జరిగింది? ఎందుకు మోషే సర్పాన్ని ఎత్తాడంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక్కసారి మనం ఆ వాక్యం తీసుకున్నట్లయితే సంఖ్యాకాండము ఒకసారి తీసుకున్నాం. ప్రియులారా, మోషే ఎందుకు ఆ యొక్క సర్పాన్ని ఎత్తాడంట, ఆ సర్పాన్ని ఎత్తినప్పుడు ఏం జరిగిందంట మనము సంఖ్యాకాండంలో ఆ వాక్యాన్ని చూసుకుందాం. 21వ అధ్యాయము మనం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ వాక్యం వచ్చినప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్, ఏంటి సర్పం ఎందుకు ఎత్తాడు మోషే అరణ్యంలో అని అడిగినప్పుడు పిల్లరా ఇదిగోండి మనకి ఈ యొక్క ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం రైట్ 3వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ప్రియులు 1వ వచనం నుంచి నేను చదువుతాను, అందరూ గమనించండి. ఇశ్రాయేలీయులు
అతారీయుల మార్గంలో వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాధురాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినదా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలన చేస్తామన్నది. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారి పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడింది కదా. ఇక్కడ ఒక రాజు ఇశ్రాయేల్ జనాంగం మీదకి దండయాత్ర చేసి వీళ్ళని చంపుదామని వీళ్ళకి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగం దేవుడికి ప్రార్థన చేశారు, ప్రభువా ఈ జనాన్ని మాకు అప్పగించినట్లయితే వారి పట్టణాలను సంపూర్ణంగా నిర్మూలన చేస్తామన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడంట కదా. ఇది మనం అన్నిలకు ఒకవేళ చెప్పినట్లయితే అన్నిలు పూర్తిగా క్రిటిసైజ్ చేయొచ్చు, దేవుడు చంపడానికి ప్రార్థన ఉన్నాడని. కానీ ఆ రోజుల్లో ఉన్న స్ట్రాటజీ వాళ్ళకి తెలియదులేండి. ఎందుకంటే ఎందుకు వీళ్ళని చంపేవాడంటే వీళ్ళు ఒకరు బ్రతికి ఉంటే ఇశ్రాయేల్ జనాన్ని పాపం ఇచ్చేవారు, వ్యభిచారం చేసుకుంటారు, లేకపోతే వీళ్ళ దేవతలను పూజ చేయడానికో వీళ్ళని ప్రేరేపించారు. ఇశ్రాయేల్ జనాంగము ఎంత వీక్ అంటే ఏదైనా పూర్తిగా వాళ్ళకి అవకాశం దొరికితే పాపం చేయడానికి వాళ్ళు పడిపోయేవాళ్ళు. అందుకే యెహోవా దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని చాలా క్లియర్గా చెప్పాడు, మీరు అన్యులను వివాహమో చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో రాయబడింది, నెహెమ్యా కొంతమంది యవనస్తులు చుట్టుపట్టున్నారంట. చుట్టుపట్టుకొని తెలివి లేదు, మీకు జ్ఞానం లేదు, మీకు ఇశ్రాయేల్ జనాంగంలో అమ్మాయి లేదని చెప్పి మీరు అన్యులను పెళ్లి చేసుకుంటారని చెప్పి చుట్టుపట్టుకున్నాడంట పిల్లరా. అంటే ఆ రోజుల్లో ప్రవక్తలు దేవుని యొక్క ప్రతినిధులు కాబట్టి అంత కోపగించేవారంటే ఏలియా, ఎలీషా వీళ్ళంతా చాలా కోపులు పిల్లరా. అండ్ ఈవెన్ బాప్తిసం ఇచ్చే యోహాను కొన్నిసార్లు ఈవెన్ యేసుక్రీస్తునే చుట్టుపట్టుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ఆయన తాళ్ళతో ఏం చేశారంట, గొర్రెలు చేసి మనుషులు కొట్టలేదు. ఎవరు జరిగారంట, అక్కడ పశువులను, మేకలను, గొర్రెలు తెరపిల్లరు. సో కాబట్టి ఇక్కడ జరిగింది అది. లాస్ట్ ఇశ్రాయేల్ జనాంగం చేతికి ఆ రాజును ఆ జనాన్ని అప్పగించినప్పుడు మొత్తం వాళ్ళ పట్టణాలను వాళ్ళ మొత్తం నాశనం చేసి అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు నాలుగో వచనానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వారు ఏదోము దేశమును చుట్టూ పోగలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సమస్య లేదు. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా ఏం చేశారంట, మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుకుని ఇక్కడే ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేవు, ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపిణీ. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు ఏమైనా చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే ఎద్దుకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమన్నది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకులని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిది. తర్వాత ఇశ్రాయేలు సాగి ఓబోతులో దిగింది. సో ప్రియులారా, ఇది జరిగిన ఒక విషయం. ఇక్కడ ఇశ్రాయేల్ దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి జయమిచ్చాడు. వాళ్ళ శత్రువులు వాళ్ళ చేతికి అప్పగించాడు. వీళ్ళు వాళ్ళని చంపి వాళ్ళ పట్టణాలను బంధం చేసిన తర్వాత ఏదో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కొద్దిగా ఆయాసమైందంట. వాళ్ళ కొద్దిగా ఆయాసమైనప్పుడు వాళ్ళు ఏం చేశారంట, మోషేకు విరోధంగా దేవుడికి ఇద్దరికి విరోధంగా మాట్లాడారంట. ఏమని, ఎందుకయ్యా మన యొక్క అరణ్యం
ఆహారం లేదు ఇక్కడ, నీళ్లు లేవు ఇక్కడ. ఈ ఆహారం నాకు చాలా అసహ్యమైన ఆహారం. ఏ ఆహారము? మన్నా. ఎంత ఎంత ఘోరం కదా ప్రియులారా. దేవుడు పరలోక రాజ్యం నుంచి మన్నాన్ని పంపుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆహారం మాకు చాలా అసహ్యమైన ఆహారం, మాకు అవసరం లేదయ్యా, మాకు చంపడానికి తెచ్చావా అని చెప్పినప్పుడు దేవుడికి తక్షణమే కోపం వచ్చి ఈ చాలాసార్లు తెగుళ్ళు పంపించాడు. ఈసారి ఏం పంపాడంటే ప్రియులా? సర్పాలను పంపించాడంటే ప్రియులు. గాడ్ సెండ్ సర్పాలు. కొన్నిసార్లు బ్రదర్ ఇమానుయేల్ గారు మనం కొద్దిగా ఊహించలేదు, దేవుడు ఇలాంటి పనులు చేస్తాడా, సర్పాలను పంపించిన ప్రజలను శిక్షిస్తాడా? ఇంకొక స్థలంలో రాయని ప్రియులరా, ఒక ఇశ్రాయేలుడు ఒక కనానీ స్త్రీతో పాపం చేస్తున్నప్పుడు దేవుడు తెగులు పంపిస్తే 23,000 మంది అట్ ద టైం చనిపోయారంట. ఫినియాస్ అనే వ్యక్తి ఎవరైతే ఈ స్త్రీ పురుషుడు పాపం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఒక పల్లెని తీసుకుని ఇద్దరిని పొడిచినప్పుడు ఆ యొక్క పల్లె వాళ్ళ ఇద్దరి నుంచి లోపలికి వెళ్ళి భూమికి దిగిందంట. అప్పుడు దేవుడి కోపం చల్లారుతుందంటే అర్థం ఏంటి? థ్యాంక్ గాడ్, పాపానికి విరుద్ధంగా ఒక్కడన్నా వీళ్ళలో ఉన్నాడు అని చెప్పి దేవుడు తక్షణమే ఆ స్థితిలో ఆపాడు. కానీ అప్పటికే జరగడానికి నష్టమో జరిగింది. ఎంత 8,000 మంది? 23,000 మంది చనిపోయారంట బ్రదర్. అదొక తెగులు. ఇప్పుడేం తెగులు అంట? ఇప్పుడు సర్పాలను పంపించాడంట దేవుడు. సర్పాలను పంపించిన తర్వాత ఆ సర్పాలు కలిసి అప్పటికే చాలా మంది చనిపోయారు. మనం క్లియర్గా నంబర్ లేదు, చనిపోయారు. అప్పుడు మళ్ళా అందరూ వచ్చి మోషే మోషే మేము నీకు దేవుడికి విరుద్ధంగా పాపం చేశాము, మేము అలా మాట్లాడుతున్నాము, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఒకసారి వేడిపోయా దేవుడిని ఆ యొక్క సర్పాలన్నీ మా మధ్య నుంచి తొలగిపోవాలని వేడుకున్నప్పుడు కూడా మోషే ఎంత మంచుడుగా ఆయన విసుగు చెందకుండా మళ్ళా ఆయన పోయి ప్రార్థన చేశారు. అహరోను మీరేందు గాని మోషే విరుద్ధంగా మా పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? కుష్ఠరోగం పంపించాడంట. అంటే అప్పుడు ఇదేం చేసినట్టు అహరోను, అయ్యా మోషే మోషే మేము పాపులం, మేము తప్పు చేశాము, ఒక్కసారి దేవుడికి వేడుకో అయ్యా అన్నప్పుడు మోషే ఏం చేశాడంట? దేవుడికి వేడుకున్నప్పుడు లాస్ట్ ప్రభు అన్నాడంట, ఈమె తండ్రి ఆమె మీద ఉప్పు వేయాలి. ఎంత అసహ్యం బ్రదర్, తండ్రి కూతురు మొహం మీద మేడం ఎంత అసహ్యం కదా. అంటే ఆమె చేసిన పాపం 7 రోజులు ఆమె క్యాంపస్ బయట ఉండాలా. ఎంత పెద్ద అవమానం కదా. నేను ఆ తర్వాత ఆమె బాగా ఫీల్. సో కానీ ప్రతిసారి మోషే ఓకే వీళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడు. సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు అందరూ విగ్రహాలను చేస్తున్నారు, దూడం చేస్తున్నారు. వాళ్ళకున్న బంగారం అంతా కలిగించుకొని దూడం చేసుకుని ఆ దూడ మీద రాశారంట, మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన యెహోవా ఇదిగో ఈయననే. అప్పుడు మోషే కదా దేవుడికి అడిగాడంట, అయ్యా వాళ్ళని క్షమించండి, నువ్వు ఇంత దూరం తెచ్చి వాళ్ళని నాశనం చేసినట్లయితే ఐగుప్తులంతా వల్ల విమర్శలతో మాట్లాడతారు, వీళ్ళ దేవుడికి అధికారం లేదు, వీళ్ళ దేవుడికి సత్తా లేదు, ఓకే మధ్యాహ్నం చంపేశాడని చెప్పి నేను అసహించుకుంటారు ప్రభావ, నీ నామం అవమానపడుతుంది కాబట్టి వీరిని క్షమించండి, వీరిని క్షమించుకుంటే నా పేరు జీవగ్రంథం నుంచి అప్పుడు దేవుడు అంటాడు, మోషే నేను వాళ్ళ నీ పేరు తీయను కానీ ఎవరు నా ఎదుట పాపం చేసినో వాని పేరు నా జీవగ్రంథం నుంచి తొలగిస్తాను. అంటే దీన్ని బట్టి ఇంకొక విషయం ఆకాష్, ఒక్కసారి మనం ప్రభు తెలుసుకుని మంచి విశ్వాసం నుండి ఒక 20-30 సంవత్సరాల తర్వాత మళ్ళా పాపంలో పడిపోయింది అనుకోండి, మన పేరు జీవగ్రంథం నుంచి తొలగించే అవకాశము ఉంది. యూదా విషయంలో మనం చాలాసార్లు గమనించాం కదా ప్రియులారా, యూదా 12 మంది శిష్యులు ఒకటిగా ఎంచుకున్నట్టు కదా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, యూదా యూదా నువ్వు పుట్టకుండా ఉంటేనే నీకు బాగుండేది, నీకు పేరయ్యా. అంటే నువ్వు పుట్టి 20 వరకు నరకంలో వేదన పడతావా. బైబిల్ రాయబడింది 12 మందిలో యూదా ఒకటిగా ఎంచబడ్డాడు. యేసు ప్రభుతో పడుకున్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో సంచరించాడు, యేసు ప్రభు సేవలో కానుగా సంచి ఆయన దగ్గరే ఉండేదంట. ఎవరు ఆఫరింగ్ ఇచ్చినా బ్రదర్ ఇమానుయేల్ గారు యూదాకి ఇచ్చేవారంట, ఆ పైసలు ఆయన తీసుకునేవాడు. తక్కువ సాయం దాంట్లో దొంగతనం చేశాడని
బైబిల్లో రాయబడింది. కానీ 12 మందిలో ఆయన దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ఆయన ఆ యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు. మంచిగా ఉండేవాడు, లాస్ట్ ఏమైందని తెలియదనం ఆయన అనవసరంగా చేయాలని పాపం యేసు ప్రభు 34 నెలలకు పంపించి లాస్ట్కు పోయి వేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుంటే పాపం మీద వెళ్తామని సౌలు పాత్ర మీద ఫస్ట్ కి ఏం చేశాడట, ఆయన బల్ల మీద కత్తి ఆయన తీసుకుని పొడుచుకున్నాడట. సూసైడ్, ఆత్మహత్య అంత ఘోరం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మోషే అంటాడు, ప్రభువా నా పేరు తొలగించి లేకుండా వెళ్ళదని క్షమించు. అప్పుడు అంటాడు, మోషే నీ పేరు నేను తొలగించను, ఎవరు నా ఎదుట పాపం చేస్తాడో వాని పేరు నేను తొలగిస్తాను. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన రక్షణ అనేది అంతవరకు మనం సహించుకోవాలి. కేసు ప్రభుత్వం అంటారు కదా, అంతవరకు సహించువాడేవాడో వాడే రక్షింపబడతాడు. మనం మధ్యలో పడిపోయినట్టు దేవదానం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు మనకు కష్టాలు రావచ్చు. దేవుడి స్తోత్రం, మన తెలంగాణలో మంచి గవర్నమెంట్ ఉన్నారు, ఎలాంటి చెడు గవర్నమెంట్ రాకూడదు. సో మన క్రిస్టియన్స్ అంతా సేఫ్గా ఉంటారు. ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా జరిగినప్పుడు బయటలో రాకండి. అనేకుల ప్రేమ చల్లారిపోతుంటే ఇమానుయేల్ గారు మంచి మంచోళ్ళు భార్యలు ఎదురుగా కొడుతుంటే పిల్లలను మన కూతుర్ని మన కొడుకును మన ఎదుట ఈ వ్యక్తిగత పీక్కుంటూ ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడు మంచిగా మంచి మంచోళ్ళు యేసుప్రభువును తిరస్కరిస్తారంట. పేతురు విషయం మీకు తెలుసో లేదో, పేతురు సిలువ వేయక ముందు ఆయన భార్యను పేతురు ముందే చంపారంటున్నారు. చూడు ఈ భార్య రెండు చంపుతాను, చూడు చూడు. కనీసం పేతురు చూసి భయపడి లేదు లేదు యేసుప్రభు కదా దేవుడు, నీరో చక్రవర్తి దేవుడు అని అంటాడేమో అని చెప్పి వాళ్ళ భార్యను ఆయన ముందు టార్చర్ పెట్టారంట. పేతురమ్మా నేను ఒక హిస్టరీలో చదివాను, భార్య చెప్తున్నాను, అమ్మా ఒకసారి యేసుప్రభు మరణానికి ఒకసారి యేసుప్రభు మరణానికి రిజెక్ట్ చేయలేదు. ఆమె చంపేసిన తర్వాత మళ్ళీ ఈయన తీసుకెళ్ళి సిలువ వేశాడు. సిలువ వేసినప్పుడు పేతురు అన్నాడంట, ఈ బైబిల్లో లేదా చరిత్రలో పేతురు అన్నాడంట, మా రక్షకుడు మా నాయకుడు గాని అలాగే చనిపోయాడు. సో నేను అలా చనిపోవడానికి యోగ్యులు కాదు. ఇదే సిలువను ఏం చేయండి తలకిందులుగా ఆయన ఇట్టే సిలువలో పడినప్పుడే ఆకాష్ ఆయన సిలువను జస్ట్ తలకిందులుగా తీశాడు. సో కాబట్టి ఇప్పుడు ఇలా దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనం ఒక్కసారి మన పేరు జీవితంలో ఉంటారంటే అంతవరకు దేవుని బయటకి మీ రక్షకుడు కాపాడుకోవాలా, రోజు ప్రార్థన చేసుకోవాలా, కాపాడుకోవాలా. ఆయన అంతవరకు ద్వేషం కోపం పెట్టుకుంటూ ఎవరితో నేను మాట్లాడనన్న ఆ శక్తి రాకుండా అందరితో నెమ్మదిగా ఉండాలా. ఈ రెండు చేస్తే మాత్రం రేపు దేవుడు ఎవరు నాకు తెలియదు అనడం డెఫినెట్గా అనడం మీకు మనం సమాధానం లేకుండా ఇబ్బంది గారు అందరితో గొడవ పెట్టుకుంటా, అందరితో మనం సమాధానంగా లేకుండా ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత దెయ్యాలు వెలువట్టినా, ఎంత ప్రవచించినా, మంచి మంచి సువార్త సభలు ప్రకటించి 10 సంఘాలు కట్టి రేపు దేవుడి దగ్గరికి వెళ్తే ఏమనుంది మత్తయి సువార్త 7:21 ఆ దినమున అనేకులు వచ్చి అయ్యా నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో దెయ్యంలో వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేక అద్భుతాలు చేయలేదా అని వాళ్ళు యేసుప్రభుతో అంటే యేసుప్రభు ఏమంటాడు, ఎవరు నాకు అక్రమం చేయవారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే అద్భుతాలు చేసినా, ఆశ్చర్యకారాలు చేసినా, ప్రవచించిన అందరితో నెమ్మదిగా సమాధానంగా లేకపోయి అందరితో గొడవపడుకుంటూ ఉంటే ఆకాష్ మన పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఇప్పుడు అర్థమైంది కదా. మోషే అరణ్యంలో ఏం చేశాడంటే అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ప్రభువా ఇవన్నీ క్షమించండి ప్రభువా, ఆ సర్పాలన్నిటిని తొలగించండి ప్రభువా అన్నప్పుడు అఫ్కోర్స్ ఆ సర్పాలు చనిపోయినాయో లేకపోతే పారిపోయే మనకు తెలియదు. కానీ అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడు, మోషే నువ్వు ఇదే సర్పం నాటిది ఒక దాన్ని ఒక కట్టె మీద ఒక పోల్ మీద ఇత్తడితో దాన్ని చేసి దాన్ని నిలబెట్టాలి. యేసుప్రభు శిలువను ఎలా నిలబెట్టారు అలా ఆ యొక్క కట్టెను నిలబెట్టి దాని చుట్టూ ఒక పాంపాదం చేయాలా. సో ఎవరెవరైతే చనిపోయారు లేండి, ఎవరెవరైతే కాటు వేయబడి కొద్ది ప్రాణాలు ఉన్నారో వాళ్ళందరూ దాన్ని చూసి ఏమయ్యారంటే ప్రియులారా బ్రతికానికి దేవుడు వాక్కున్నాడు.
శరీర నష్టం జరిగింది, కొంతమంది చనిపోయారు, వ్యభిచారం చేసినప్పుడు కొంతమంది చనిపోయారు, ఆయన విరోధంగా మాట్లాడినప్పుడు కొంతమంది చనిపోయారు, విగ్రహారాధన చేసినప్పుడు మీకు తెలుసో లేదో మోషే కొండ మీద దిగొచ్చినప్పుడు పిల్లలా అక్కడ కొంతమంది చనిపోయారు దేవుడు కోపం బట్టి. సో అలాగే ప్రతి సమయంలో దేవుడి మీద సరిగినప్పుడు, దేవుడి మీద వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంతా కొంతమంది దేవుడు సిప్పించాడు. సో ఇక్కడ ఆయన ఒక ఇతరులతో ఏం చేశాడు చూడండి, ఆ వాక్యం మళ్ళీ చదువుకుందామా. 21వ అధ్యాయం మళ్ళీ చూస్తున్నాం పిల్లలా ఆ వాక్యము. వారు ఏదో 4వ వచనం ప్రియుల, వారు ఏదో దేశమును చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గయాసము చేత జనులు ప్రాణములు సమస్యలేదు. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు ఏమయ్యారంట? చనిపోయింది. కాబట్టి ప్రజలు మోషే ఎందుకు వచ్చి, మేము యెహోవాకును నీకు విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకలు మదిరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకులని మోషేకు సెలవించెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పము దాన్ని విధానించి చూచినందున ఏమయ్యారట? ఇది ఇప్పుడు యోహాను సువార్తలో చదివాం కదా, అరణ్యంలో మోషే సర్పములు ఏ రకంగా ఎత్తాడో అలాగే యేసుక్రీస్తును గాని ఎత్తినప్పుడు ప్రజలు ఆయనను చూసినప్పుడు వాళ్ళందరూ రక్షణ పొందుతారు. సో సర్పాన్ని చూసినప్పుడు ఆ ప్రజలంతా బ్రతికారో, ఇక్కడ క్రీస్తును వీళ్ళు ఎప్పుడైతే మీరు లేపుతారో ఆయన చూసిన ప్రతి ఒక్కరు బ్రతుకుతారు. అంటే క్రీస్తును ఎలా లేపాలా? సిలువలో. అంతే కదా, సిలువలో మీరు చంపినప్పుడు ఆయన ఒక కట్టె మీద నిలబడినప్పుడు ఆయన చూసిన ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందుతారు. అదే దాని యొక్క అర్థం. ఇది యోహాను సువార్త పోతాం మళ్ళా. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 14 చూసుకున్నాం. చదవండి. ఎన్నో వచనం దేవుడు? 14 చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించిన ప్రతి వాడు, ఎగ్జాక్ట్ గా అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో మోషే అరణ్యములో సర్పమును ఎత్తినట్టుగా మనుష్య కుమారుని ఎత్తవలెను. ఏ రకంగా ఎత్తాల మనుష్య కుమారుని? శిలువలో చంపినప్పుడే, ఆ శిలువలో ఉన్నప్పుడే కదా ఆయన ఎత్తబడేది పిల్లరా. అప్పుడు ఆయన ఎవరెవరు చూస్తారో, అంటే ఆయన చూడటం అంటే ఆయన ఎవరెవరు విశ్వసిస్తారో, అయ్యో మా కొరకు చనిపోయాడే, మా కొరకు పెట్టబడ్డాడే, మా కొరకు ఆయన గెలిచాడని ఎవరెవరే ఆయన చూసి నమ్ముతారో వాళ్ళందరూ నశింపక నిత్య జీవం పొందుతారు. హల్లెలూయా. చాలాసార్లు మనం చదువుకున్నాం పిల్లరా. నిజమైన సువార్త ఏంటి బ్రదర్ ఇమానుయేల్ గారు? క్రిస్మస్ మెసేజ్ కాదు, యేసులో పుట్టాడనేది కాదు నిజమైన మెసేజ్. చెప్పండి, నిజమైన మెసేజ్ ఏంటి? ఆయన మన కొరకు చనిపోయాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15 వచ్చాయి. నిజమైన సువార్త ఏంటి? దీంట్లో యేసు ప్రభువు యొక్క జననము ఇన్వాల్వ్ అయిందా చూద్దామా? అందుకే మనం ఎవరి దగ్గర వెళ్తే మనం ఫస్ట్ చెప్పాల్సింది ఆయన మన కొరకు చనిపోయాడు అని చెప్పాలి. పుట్టాడని కాదు. పుట్టాడనేది సువార్త కాదు. ఎందుకు? ఈ వాక్యంలో మనం చూస్తాము. 1 Corinthians 15 chapter.
3వ వచనం ప్రియులారా, ఇప్పుడు నిజమైన సువార్త ఏంటి నేను చదువుతాను చూడండి. మరియు సహోదరులారా, మొదటి నుంచి నేను మీకు ప్రకటించిన సువార్త, ఇప్పుడు ఆయన సువార్త గురించి చెప్తున్నాడు. సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించుకొని దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాయి కదా, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఎందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా చెప్పండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందను. చెప్పండి పిల్లల, సువార్త అంటే ఏంటి చదవడం? వృద్ధి పొందను. తర్వాత సమాధి చేయబడను. తర్వాత లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువ సహోదరులకు ఒక్క సమయమంతే కనబడను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిల్చున్నారు, కొందరు నిద్రించిన. తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తుల అందరికీ కనబడను. అందరికీ కడపట అపోస్తుల మందు ఆ కాలమందు పుట్టినట్టుగా నాకును కనబడను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క సువార్తను 3 రకాలుగా చెప్పాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, సిలువేయబడ్డాడు, మన నిమిత్తంలో పాతిపెట్టబడ్డాడు, 3వది మన నిమిత్తమైన లేపబడ్డాడు. ఇది నిజమైన సువార్త. ఇంకా దాని కిందికి వచ్చేసినట్లయితే ఆయన 40 రోజులు అందరూ కనబడి తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. మన విశ్వాసం ఏంటి? యేసు ప్రభు యోహాను సువార్త 14 చెప్పినట్టు మనందరికీ గుర్తు తిరిగి అయినా ఈ 4 విషయాలు మనం చెప్పామనుకుంటే 5 విషయాలు అదే నిజమైన సువార్త. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు గొర్రెలు ఈ ఇంట్లో అనుకుంటే రక్షణ దొరకదంట. వాళ్ళు కానీ మా దేవుడు కానీ అక్కడ పుట్టారు, ఇక్కడ కట్టి ఎవడైనా చనిపోయి 3 దినం లేచాడని కాపీ కొట్టగలుగుతాడా? ఈ ప్రపంచంలో ఏం లేదు. అందుకే పునరుత్థానం గురించి ఎవరో చెప్తారు, మరణం గురించి పునరుత్థానం గురించి చెప్తే దాన్ని కాపీ కొట్టడానికి ప్రపంచం ఈ రోజు వరకు ఎవరు లేదు. అందుకే మనకి శిలువ వేయబడ్డ క్రీస్తు గురించి మనం ప్రకటిస్తాం కదా. ఇప్పుడు ఈ సర్పంను మోషే లేపినప్పుడు ఆ యొక్క పోల్ మీద నిలబెట్టినప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతికారు. తర్వాత ఏం జరిగిందంటే రాగా ప్రజలు చూస్తున్నారు, ఆ సర్పాన్ని దేవతగా పూజించడం ప్రారంభించారు. ఈ సర్పాన్ని దేవుడు ఎందుకు చేయమన్నాడు? చనిపోయేవారు దాన్ని చూసినప్పుడు బ్రతుకుతారు అని చేయమని. తర్వాత ఏం జరిగిందంటే బ్రదర్, ఇశ్రాయేల్ జనాంగము ఈ యొక్క ఇన్సిడెంట్ వాళ్ళు గమనించి చిన్నగా రాగా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఆ సర్పంతో చేయబడిన ఆ యొక్క పోల్ని లేకపోతే ఆ యొక్క స్తంభాన్ని, ఆ యొక్క సర్పాన్ని వాళ్ళు పూజించడం, ఆరాధించడం ప్రారంభించారంట ప్రియులు. తర్వాత ఒక రాజు వచ్చాడంట. ఆ రాజు వచ్చి ఆ సర్పంతో చేయబడిన ఆ యొక్క పోల్ని మొత్తం పీసులు చూడండి కదా. 2వ రాజుల గ్రంథంలో ఆ వాక్యం దేవుడు రక్షణ గురించి ఇచ్చిన ఆ సర్పం చివరికి వాళ్ళు కదా ఒక విగ్రహంగా మారిందంట. కానీ దేవుడు రాజులు పంపి ఆ విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేయించిన 2 Kings 18th chapter 18వ అధ్యాయం 2 Kings chapter 18 1వ వచనం నుంచి చదువుకుందాం అప్పుడు కదా. నేను చదువుతాను, గమనించండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడినైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు యూదా రాజును అహాజు కుమారుడైన హిల్కియా ఏలనారంభించాను. అతడు
ఏలన ఆరంభించినప్పుడు 25 వాడి యెరూషలేమునందు 29 సంవత్సరంలో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పము చిన్న భిన్నములుగా చేసను. దానికి ఇశ్రాయేలులో నెహుష్టా నన్ను పేరు పెట్టి దాని ధూపం వేయించు వచ్చి ఉంటుంది. నెహుష్టు అని పేరు పెట్టారట ఆ యొక్క సర్పానికి. ప్రియులరా, ఎన్నో సంవత్సరాలు తెలుగుదాను దాన్ని వారిని పూజించేవారంట ఆ యొక్క సర్పాన్ని. ఎవరు చేసిన సర్పము? మోషే. కానీ చేయమన్నది ఎవరు? దేవుడే. దేవుడు మంచి పర్పస్ గురించి చెప్పాడు, కానీ సాతాను దాన్ని ఏం చేసిందంట ప్రియులరా? చెడుగా వాడుతుందంట. లాస్ట్ రాజు వచ్చి ఆ ఉన్నత స్థలములను దేవత విగ్రహాలను అండ్ చివరికి ఈ ఇత్తడితో చేయబడిన ఈ సర్పాన్ని కానీ ఆయన ఒక ధ్వంసం చేసేందుకంటే ఒకప్పుడు వీళ్ళందరూ దీన్ని పూజించేవారు, దీన్ని ఆరాధించేవారట. ఇదిగో ఆ రోజు ప్రజలు దీన్ని చూసినప్పుడు అందరూ బ్రతికారు, దీంట్లో శక్తి ఉంది, దీంట్లో బలం ఉందని చెప్పి వాళ్ళు దాన్ని స్తుతించడం, దాన్ని ఆరాధించడం ప్రారంభించినప్పుడు దేవుడు ఒక రాజు పంపించాడట. రాజు పంపిస్తారు. అక్కడ ఆ దేశంలో ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క యెరూషలేములో బెత్లెహేములో వేరే వేరే ప్రాంతంలో ఇశ్రాయేలు జనాంగమే పూజించేవారంట. అన్ని పూజించట్లేదు. ఎవరు పూజించేవారు? ఇశ్రాయేలు జనాంగమే. ప్రియులు, అది ఇశ్రాయేలు జనాంగంలో ఒక వీక్నెస్ ఉంటుంది. ఒక విగ్రహం కనపడ్డా పాపం చేసేవారు. ఒక స్త్రీ లేకపోతే పురుషుడు వేరే వ్యక్తి కనపడ్డా వాళ్ళతో పాపం చేసేవారు. అందుకే దేవుడు వారిని ఈ లోకంలో పనిష్ చేసినట్టుగా ఈ లోకంలో దేవుడు ఎవరిని పనిష్ చేయించి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు దేవుడు వారిని బానిసలుగా పెట్టాడు. సరే, అది బయటకు వచ్చిన తర్వాత బాగున్నామంటే ప్రియులు నమ్ముతారు. మీరు ఈ యొక్క బాబిలోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలు ఉన్నారు దేవుడు. తర్వాత ఇరాన్ ప్రాంతంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. దాని తర్వాత రోమా దేశస్తుల నుంచి 1500 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత హిట్లర్ చేతిలో కదా 60 లక్షల మంది హిట్లర్ చేతి. కనీసం ఇప్పుడున్న వీళ్ళకి ఫ్రీడమ్ ఉందంటే ఆ మిడిల్ ఈస్ట్ లో అందరూ ముస్లిమ్స్ మధ్యలో వాళ్ళు లేకపోయారు. రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రతిదానికి ఏది బాగా దొరికినా దానికి ఇమ్మీడియట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవారంట. దేవుడి కోపం వాళ్ళు. సో కాబట్టి వీళ్ళ ఆ యొక్క విగ్రహాన్ని, ఆ యొక్క సర్పాన్ని, మోషే చేసిన ఆ యొక్క సర్పాన్ని లాస్ట్ ఈ రాజు వచ్చి వీళ్ళ మొత్తం ధ్వంసం చేసి నాశనం చేసి కాల్చేసి బూడిదను ప్రకటించారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే ఆ సర్పం రూపంలో ఈరోజు ఎవరున్నారంటే మనకు యేసు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరెవరు చూస్తారు? చూడడం అంటే ఊరికనంటే కళ్ళబెట్టి చూడడం కాదు. యేసుప్రభునందు ప్రతి వారు యోహాను సువార్త చివరి యోహాను సువార్త 3వ అధ్యాయం 14, 15 చదవడం లేదా? ఒక్కసారి ఆ వాక్యం గమనించుకుందాం. అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఇక్కడ అర్థం ఏంటి కదా? ఆ సర్పాన్ని ఎలా ఎత్తారో మనుష్య కుమారుడిగా ఎత్తబడాలి. సర్పాన్ని మీరు చూసి ఏ రకంగా బ్రతికారో ఈయన ఎందుకు విశ్వాసించు ప్రతి వారు నశింపక ఏం పొందుతారంట? అలోక రాజ్యం, నిత్య జీవం, మరణం లేని జీవితం, యుగ వరకు జీవించే జీవితాన్ని వాళ్ళు పొందుతారు. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ శ్రీలేఖలు నికోదేమా ఒకరు కొత్తగా జన్మించాలా, నీటి గురువుగా ఆత్మగా జన్మించాలని చెప్పి చివరికి కిందికి వచ్చి సర్పం గురించి మాట్లాడుతున్నాడు. మోషే అరణ్యంలో ఏ రకంగా సర్పం ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడుగా ఎత్తబడతాడు. అప్పుడు ఆయన చూసిన ప్రతి ఒక్కరు ఆయన ఎందుకు విశ్వాసించిన ప్రతి వారు రక్షణ పొందుతారు, వాళ్ళు నిత్య జీవం పొందుతారు. వచ్చే వారము
15వ వచనంలో వాక్యం చూడండి దేవుడు ఆ వాక్యం 15, 16. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. దాని తర్వాత వస్తుంది ఆ వాక్యము 15 చదవండి. 15 కదా మోస సర్పం ఎలా వెళ్తున్నా అలాగే నశింపక నిత్యం పొందినట్లు మనుషుడు ఎత్తబడ్డాడు. తర్వాత దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడు లోకాన్ని ప్రేమించాడని మాట్లాడుతుంది కదా. యేసు ప్రభువు చూసిన ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు, ఆయన విశ్వసించిన ప్రతి వారు రక్షణ పొందుతారని చెప్పిన తర్వాత వాక్యంలో రాయబడింది దేవుడి లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అది ప్రియుల దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు, ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుకుంటున్నట్టు ఆయన దేవుడి చిత్తమైతే ప్రియుల మనం వచ్చే వారం ఈ 16 వచ్చిన దేవుడి లోకాన్ని ఎందుకు ప్రేమించాడు. దేవుడు ఇమానుయేల్ గారు బైబిల్లో వచ్చిన ఎందుకు ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఒకటి సముద్రమా? లోకం అంటే మనుషులు. ఎప్పుడన్నా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడంటే కొండలు, సముద్రము, లేకపోతే చెరువులు, లేకపోతే చెట్లు లాంటివి కదా మనుషులు ఎంత ప్రేమించాడు. దానికి మనకు రెఫరెన్సెస్ ఉన్నాయి. దేవుడి వచ్చే గురువారము పైన దేవుడు ఇచ్చిన వాక్యము ప్రేమిస్తున్నారు. ఆమె ప్రార్థన చేసింది. పరిశుద్ధుడైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకీకరించిన మా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ప్రభా. ప్రతి గురువారం ఈ యొక్క ద్వారా అనేక సత్యాలు, అనేక విషయాలు మాకు మా ఆత్మీయ కళ్ళు మాకు తెలుస్తున్నటువంటి ఎంతోమందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. లోకం ఎంతోమంది బిజీగా ఉన్నారు, డబ్బు సంపాదించడంలో, లేకపోతే చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో ప్రభావ. కానీ మాకైతే ఇంత మంచి తరుణాన్ని మాకు అనుగ్రహించారు. వివిధ గొప్పలను కానీ కేవలం ఈ యొక్క భాగ్యాన్ని మేము కోరుకుంటున్నా. మీరు అక్కడ ఉన్నంత వరకు, వచ్చే వరకు మేము బ్రతికిన రోజులు ప్రభావ మేము సన్నిధికి వచ్చి ఇలా చిన్న చిన్న విషయాలు నేర్చుకుని ప్రభావ మేము ఇంట్లో ఉంటుంటే ఈ సత్యాలు మేము నేర్చుకునే వాళ్ళం కాదు. మేము నాయన ఈ యొక్క సత్యాలు నేర్చుకోవడానికి ఈ సన్నిధికి వచ్చి ప్రభావ ప్రతి ఆదివారం, ప్రతి గురువారం మేము ఆయన ఐదుగురు సాధించి ప్రభావ ఆయన దేవుడి లోకం ఎంతో ప్రేమించాలన్న విషయాన్ని మీకు మోషే అరణ్యములో ఆ ఇతడు సర్పాన్ని ఎత్తి నేను ప్రజలు దాన్ని చూసినప్పుడు నేను ప్రత్యాలని మీ తెలుస్తుంది ప్రభావ. అలాగే మనుష్య కుమారుడైన యేసు ప్రభుని అలాగే ఎత్తవడం, ఆయన చూసే ప్రతి వారు ఆడ చూడడం అంటే ఆయన విశ్వాసం ప్రతి వాడు నశింపక జీవం పొందినట్టు ఆయన ఎత్తబడాలన్నమాట సత్యం ప్రభావ. సర్ప నేను అరణ్యంలో సర్పం ఎత్తబడింది. ఆయన ఇక్కడ యేసు క్రీస్తు మా అందరి కొరకు శిలువలో ఎత్తబడ్డాడు. ఆయన చూసి మేమందరం రక్షణ పొందాము. ఇంకా ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభావ. అందరికీ రక్షణ ఇవ్వండి ప్రభావ. స్తోత్రాలు వచ్చిన వ్యక్తులందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. పేరు పేరును దీవించండి ప్రభావ. ఆకాశం పెట్టి మీకు వందనాలు. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఫ్రాన్సిస్ నాయక్ అండ్ లూసీ నాయక్ వాళ్ళిద్దరు మా మధ్య వందనాలు తండ్రి. వృద్ధులు మీ సన్నిధిని ప్రేమించి ఆయన వాళ్ళు బయటికి సన్నిధికి వచ్చిన వారిని దీవించండి ప్రభావ. ఆరోగ్యాన్ని వాళ్ళు వృద్ధులైనా కానీ ఎలాంటి బలహీనత, ఎలాంటి వ్యాధులు రాకుండా ప్రస్తుతం రోజు మంచి ఆరోగ్యం వారి పిల్లలను చూసుకుంటే ప్రభావం. ఆకాశని ఆయన బ్రదర్స్ని, ఆయన సిస్టర్స్ని, ఆయన కుటుంబాన్ని ప్రకటించిన ఆయన ఎమ్మెల్యే బట్టి మీకు ఆయన సత్యమని ఆయన పిల్లలని ఆశీర్వదించండి. మీ కుటుంబంతో మీరు ప్రభావం. ఆయన అంతేకాకుండా మా మధ్య నడిపించిన దేవులను బట్టి, ఆయన పరిణామం బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబానికి మీరు జీవించండి ప్రభావ. అంతం వరకు మీ ప్రభు జీవించే భాగ్యాన్ని దయచేయండి. మా సిస్టర్ శ్రీలేఖ గారిని మా మధ్య నడిపించిన ఆత్మీయాన్ని జీవించండి. మీ ఆత్మతో నింపండి ప్రభావ. అంతవరకు ఆమె జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ. ఎంతమంది ఈరోజు రాలేకపోయిన ప్రభావ వాళ్ళందరినీ మీరు దీవించండి. వాళ్ళు వచ్చి వాళ్ళు మీ సన్నిధికి వచ్చి నన్ను సత్యాన్ని నేర్చుకుంటాం భాగ్యం దయచేయండి ప్రభావ. నీకే స్తోత్రాలు. మీరు ఆకులను మేమందరూ ఎత్తబడుతూ మాకు సాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు పరిశుద్ధ నామములో
ప్రార్థించి స్తుతించి వేడుకుంటాం మా తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సామర్థ్యం ఇక్కడ చేరిన మనందరికీ, ఆయన ప్రేమించు వారికి, ప్రతాప్ ఆయన కుటుంబానికి ఇప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమేన్. ప్రియులందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతాప్ నాకు వినపడట్లేదు. రేపు సండే సర్వీస్ తర్వాత వేరే స్మాల్ లంచ్ శ్రీలేఖ వాళ్ళ బాబుకి బర్త్డే. ఈ రేపు ఒక మాట చెప్పండి.